తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. సార్ అప్పటికి ఇప్పటికి ఎప్పటికైనా ఏవిఎం స్టూడియోస్, సారథి స్టూడియోస్ ఈ రెండు లేకపోతే సినిమాలే లేవు. అంతగా ఇష్టపడే ప్లేస్ ప్రతి సినిమా ఇండస్ట్రీ కూడా ఇక్కడికి వచ్చి సినిమాలు చేస్తుంది. అట్లాగే విజయ రెండు స్టూడియో విజయ నాగిరెడ్డి గారు నాగిరెడ్డి గారు. కానీ సారథి స్టూడియోస్ ల్యాండ్ మీద, సారథి స్టూడియోస్ మీద అసలుకి కాదండి. నేను విన్నాను. అసలు యాక్చువల్గా అంటే అది ముస్లిం ప్రాపర్టీ. ఒరిజినల్గా చల్లపల్లి రాజా గారు కొడుకు రామకృష్ణ ప్రసాద్ గారని ఈజ్ కింగ్స్ సన్. చల్లపల్లి రాజా గారు ఓకే, ఆయనదే ఆ ప్రాపర్టీ. ఆయనది ఎన్ని ఎకర్స్ ఉంటుంది సార్? అది మొత్తం 12 ఎకరాలు. అబ్బా, అమీర్పేట సెంటర్లో. అవును, వాళ్ళకేంటండి అది రాజా గారు కదా ఆయన. అయితే మెడ్రాస్లో ఆయనకి ప్రాపర్టీస్ ఉండేవి. సారథి బ్యానర్ అనేది ఈ స్టూడియోకి ముందు నుంచి ఉంది. అది రైతు బిడ్డ అనే సినిమా దగ్గర నుంచి అద్భుతమైన సినిమాలు. సారథి వారి సినిమా అంటేనే చాలా గ్రేట్. ఆ రోజుల్లో ఓకే, సైలెంట్ రోజుల నుంచి కూడా సినిమాలు తీశారు ఆయన, రామకృష్ణ ప్రసాద్ గారు. అప్పుడే ఎన్టీ రామారావు గారితో కూడా ఆత్మబంధువు, కలిసి ఉంటే కలసుఖము ఇలాంటి సినిమాలు తీశారు. ఓకే, నాగేశ్వరరావు గారితో రోజులు మారాయి అనే సినిమా తీశాడు ఆయన. ఓకే, తీస్తే దాని మీద బోల్డ్ అని డబ్బులు వచ్చాయి. ఓకే, రోజులు మారాయి సూపర్ డూపర్ హిట్ ఆ రోజుల్లో. పైగా ఆయన మహారాజే అయింది. ఆయన సినిమాలన్నీ తీసింది కమ్యూనిస్ట్ సినిమాలు తీశారు. ఓకే, రోజులు మారాయి. ఆ వచ్చిన డబ్బులతో సారథి స్టూడియోస్ కొన్నారు. అప్పుడు ఇక్కడ సినిమాలు తీసేవారు. ఎన్టీ రామారావు గారు కూడా సారథి స్టూడియోలో పైన రూమ్స్లో ఉండి షూటింగ్ చేసేవారు. చెన్నై నుంచి వచ్చి. ఆత్మబంధువు, కలిసి ఉంటే కలసుఖం సూపర్ హిట్లు అన్నీ. ఓకే, అది సారథి బ్యానర్. అయితే అప్పుడు నాగేశ్వరరావు గారు హైదరాబాద్ షిఫ్ట్ అయినప్పుడు నాకు స్టూడియో అప్పటికి తర్వాత ఏంటంటే ఆయనకి ఇంట్రెస్ట్ తగ్గిపోయింది. రామకృష్ణ ప్రసాద్ గారికి ఆరోగ్యం బాగోక స్టూడియో మూసేద్దామని డిసైడ్ అయ్యారు. అదొకటే ఫస్ట్ స్టూడియో సారథి స్టూడియోలో. డిసైడ్ అయిన తర్వాత నాగేశ్వరరావు గారు హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయి నాకు స్టూడియో కావాలని చెప్పి మా నవయ్య వాళ్ళని ఆ స్టూడియో తీసుకోండి అని అడిగాడు ఆయన. మంచిదని చెప్పేసి మా నవయ్య వాళ్ళు వచ్చి ఈ స్టూడియో తీసుకున్నారు. తీసుకుని ఆయనకి రామకృష్ణ ప్రసాద్ గారికి 45%, 55% నవయ్య ఫిలిమ్స్. అంటే మీదే, మీ నాన్నగారు? మా నాన్నగారు కూడా ఒక పార్ట్నర్. అందరూ మా నాన్నగారు, మా పెద్దనాన్న అందరూ ఉంటారు. నవయ్య ఇది సంస్థ, ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. తీసుకుని స్టూడియో చేశారు. అప్పుడు మా ఫాదర్ని దానికి మేనేజర్గా మా ఫాదర్ గారు మేనేజింగ్ డైరెక్టర్ అయ్యారు. ఓకే, అట్లా సారథి స్టూడియో అనేది మాకు వచ్చింది. అక్కడ వచ్చిన దగ్గర నుంచి నాగేశ్వరరావు గారి సినిమాలు అన్నీ అక్కడే షూటింగ్ జరిగాయి. ఓకే, షూటింగ్ అయిపోయినాక కూడా ఎట్లా ఉండేదంటే అట్మాస్ఫియరు, షూటింగ్ అయిపోయినాక టెన్నిస్ కోర్ట్ ఉండేది, అక్కడ షటిల్ కోర్ట్ ఉండేది. ఆ షటిల్ 6 గంటల దాకా షూటింగ్ చేసి అక్కడ షటిల్ ఆడేవారు. ఆ షటిల్ ఆడే టైంకి ఆయనతో పాటు కంపెనీకి రామోజీరావు గారు, పెద్ద పెద్ద వాళ్ళు సుబ్రహ్మరెడ్డి గారు ఇలాంటి ఫ్రెండ్స్ అందరూ వచ్చి అక్కడ షటిల్ ఆడుకునేవారు. అంత ఫ్రెండ్లీగా ఆయనతో వచ్చి కాలక్షేపం చేసి నాగేశ్వరరావుతో వెళ్ళేవారు. అలా ఉండేది సారథి స్టూడియో. సో ఇప్పుడు దాదాపు 200 కోట్లు ఉంటుంది ఎకరం. 12 ఎకరాలు అంటే 2400 కోట్లు. సో ఈరోజు మీకు ఒక ఆఫ్ అంటే మీది ఒక 1400-1500 కోట్లు వస్తుంది. మీరేనా అక్కడ? ఇప్పుడు లేదుగా, అవన్నీ అమ్మేశారు కదా. అమ్మేసేసారు మీరు? ఓకే. అంటే మా ఫాదర్స్ అంటే మా పెద్దనాన్నగారు వాళ్ళ బ్రదర్స్ ముగ్గురు ఉండేవారు. కాట్రగడ్డ శ్రీనివాసరావు గారు, చంద్రశేఖరరావు గారు, పర్వతనేని చంద్రశేఖరరావు గారు, మా ఫాదరు ముగ్గురు మెయిన్ పార్ట్నర్స్ నవయుగాలో. వాళ్ళ జనరేషన్ వరకు బాగుంది. నెక్స్ట్ జనరేషన్ కలిసి రాలేదు. ఏబిఎంకి ఎలా అయిందో సంపాదించినవన్నీ అమ్ముకుంటూ వచ్చేసారు. వెళ్ళిపోతూ వస్తాయి, ఉండవు. అంతే, సినిమా అంటే అంతే. ఇంకా సినిమానే కదా సార్, ఏదైనా అంతే. పాలిటిక్స్ అయినా అంతే, ఏదైనా అంతే. మీకు అదే అలవాటు అయిపోయింది? ఏది అలవాటు అయ్యేది కాదు సార్, అది నేచర్. అదే ఇంకా మాకు అలవాటు అవడానికి కారణం అంటే మా ఫాదరును మా పెద్దనాన్న ఇద్దరు కమ్యూనిస్టు. సో వీ యూస్ టు 10 మందికి ఉపయోగపడే పని చేద్దామని ప్రయత్నించిన వాళ్ళమే. అంటే ఇన్వెస్ట్ చేయాలని, 10 మందికి ఉపయోగపడేటట్టు ఉండాలని అడుగు కమ్యూనిస్ట్ భావజాలం. ఆ రోజులో సారథి స్టూడియోస్ పక్కన ₹2 గజం మైత్రివనంలో కొనమంటే కొనేవారు కాదు మా ఫాదర్. ఎందుకు డబ్బులు
దాని మీద పెడితే ఎందుకు 10 మందికి ఏమైనా ఉపయోగపడే పని చేయాలి కానీ ఇండస్ట్రీస్ చేసేవారు. అంటే డబ్బు సంపాదించడం ఒక్కటే ఘనత కాదు అని చెప్తున్నాను అంతే నేను. కానీ ఈరోజు అది నటులు అయినా సినిమా అయినా ఏదైనా డబ్బు ఉంటేనే వాల్యూ అనే స్థాయికి వచ్చేసింది కదా సొసైటీ, అది కాదా? తప్పు సార్ కదా, కానే కాదు, ఏనాడు కాదు, అవునా? ఆ రోజు కాదు ఈ రోజు కాదు. ఓకే. ఏం చూసి మోడీ గారిని ప్రైమ్ మినిస్టర్ చేశారు మీరు? ఆయనకి ఎంత వస్తుంది, ఎంత సంపాదించాడు? దట్ ఈస్ ఫాల్స్. అలా డబ్బే మెయిన్ అనుకున్న వాళ్ళు ఏమైపోయారో గడ్డి గడిచిపోయారు మీకు అందరికీ తెలుసు. గవర్నమెంట్లో చేసి గడ్డి తిని కూడా డబ్బులు సంపాదించిన వాళ్ళు, దాచుకున్న వాళ్ళు ఎక్కడ పెట్టుకుంటారు, ఏం చేసుకుంటారు? ఆ మనీ అందరం ఇలాగా ఆలోచిస్తే సొసైటీ ఇలా ఎందుకు తయారైంది, రాష్ట్రాలు ఇలా ఎందుకు ఉంటాయి సార్? అదే చూస్తూనే ఉన్నాం కదా. మనం ఈ కూడా చూస్తూనే ఉన్నాం కదా. అమ్మని చెల్లిని బయటికి వెళ్ళగొట్టినోడు కూడా బాగానే ఉన్నాడు కదా. మరి డబ్బు ఒకటే సంపాదిస్తే సరిపోయిందా? ఏం చేసుకుంటారు? ఎవరూ పట్టుకెళ్ళేదేం లేదు ఇక్కడి నుంచి. వీ హ్యావ్ టు గివ్, వీ హ్యావ్ టు లివ్. సార్ మీ టైంలో వచ్చిన హీరోయిన్ కదా పటాపట్ జయలక్ష్మి గారు, చిరంజీవి గారితో కూడా తీశారు సినిమా. అవును, చాలా మంచి యాక్ట్రెస్, మంచి హైట్, మంచి ఫేస్, ఫోటోజెనిక్ ఫేస్ ఆమెది. చాలా అంతులేని కథలో ఉంది, స్థాయికి వచ్చే అంతులేని కథలో ఉంది కదా. అంతులేని కథలో కూడా ఉన్నారు. అంటే సూసైడా, చంపేశారా అసలు? ఆమెని పెద్ద ఫ్యామిలీలో చేసుకున్నారు ఆమె. సూసైడ్ అనండి, బాగా క్లోజ్ కదా. నేను అమ్మాయి చాలా సినిమాలు చేశాం కలిసి. నా మ్యారేజ్ అయిపోయిన తర్వాత యాక్చువల్గా అయితే నన్ను ఇష్టపడింది, చేసుకోవాలని కోరుకుండేది. ఓ, పటాపట్ జయలక్ష్మి గారు మీరు చేసుకోవాలి, తను నన్ను చేసుకోవాలని ఎక్కువ ఆశపడేది. తన ప్రపోజల్ చెప్పారు కూడా? చెప్పింది, మీరు చాలాసార్లు చేసాం. ఇక్కడ జ్యోతి షూటింగ్ వచ్చింది, జ్యోతిలో కూడా యాక్ట్ చేసింది అమ్మాయి, రాఘవేంద్రరావు గారు. వస్తే సారథి స్టూడియోస్కి వెళ్ళి అక్కడే సారథిలో షూటింగ్ జరుగుతుంది. మా ఫాదర్ మేనేజింగ్ డైరెక్టర్ కదా, ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన అడిగేసింది, ఏమంటే నేను మీ అబ్బాయిని ప్రేమిస్తున్నాను, పెళ్లి చేసుకుంటాను డైరెక్ట్గా. ఆయన అన్నాడు నవ్వి, అలాగే కానీ అమ్మా నాకు ఒక 5 లక్షలు చెయ్యి, ఎదురు కట్నం కింద చేసేసుకోవాలి సరదాగా. అట్లాగా అంత అన్యోన్యంగా ఉండేవాళ్ళం, చాలా క్లోజ్గా ఉండేవాళ్ళం, ఫ్యామిలీ మెంబర్ కూడా ఉండేది. మీరు లవ్ చేశారా? నేను చేయలేదు. ఓకే. నాకేంటంటే ఆల్రెడీ కమిటెడ్, మా అక్క కూతురుని చేసుకోవాలనేది మా మదర్ సైడ్ నుంచి నాకు సెంటిమెంట్. అందుకని మా మదరు ఆల్రెడీ మా అక్కకి ప్రామిస్ చేసింది, అల్లుడిని చేసుకుంటానని. అది కమిటెడ్ బ్రెయిన్లో ఉండిపోయింది. ఓకే. అందుకని సారీ జయ అని చెప్పేశాను. తర్వాత ఫ్రెండ్లీగానే ఉండేవాళ్ళం మేము. ఓకే. తర్వాత ఏం చేసిందంటే ఎంజీఆర్ అన్న కొడుకు ఒకడు ఉన్నాడు, వాడిని లవ్ చేసింది. అది సీఎంగా ఉన్నప్పుడే. వాడు చీట్ చేశాడు, పెళ్లి చేసుకుంటాను అని చెప్పి చీట్ చేస్తే అప్పుడు సూసైడ్ చేసుకుంది. పాప ఏదో పుట్టిందంటారు. తెలియదు, పాప పిల్లలు ఏం లేదు, అసలు పెళ్ళి అవ్వలేదా? ఓకే, అసలు పెళ్ళే అవ్వలేదు, అంతే. అలా సూసైడ్ చేసుకుంది, వాడు చీట్ చేశాడని. ఓన్లీ చీట్ చేశాడని కోపంతో అంతే, ఏం కాదు. ఓవర్ నైట్ సూసైడ్ చేసుకుంది. వాళ్ళ అమ్మ కూడా మొన్నటిదాకా నాకు కాంటాక్ట్లో ఉండేది. ఆవిడ ఉన్నారు ఇప్పుడు? ఉన్నారు, వాళ్ళ మదర్ ఉన్నారు ఇంకా. ఓకే. ఇక్కడ హైదరాబాద్లోనే ఉంటున్నారు? మెడ్రాస్లో ఉంటారు, అప్పుడప్పుడు వచ్చి వెళ్తుంటారు ఇక్కడ. కానీ చాలా పటాపట్ జయలక్ష్మి వాళ్ళ నాన్నగారు డబ్బింగ్ ఇన్ఛార్జ్. ఓకే. ఆయన డబ్బింగ్ చేసే టైం నేను కూడా డబ్బింగ్ ఆర్టిస్ట్గా నన్ను కూడా ఎంకరేజ్ చేశారు. ఒక సినిమా కమల్ హాసన్ కూడా మేము ఇద్దరం డబ్బింగ్ చెప్పాం. నేను కమల్ హాసన్కి, హీరోయిన్కి ఏమో పటాపట్. అలాగా ఫ్యామిలీ అంతా మాకు బాగా క్లోజ్గా ఉంది. ఫ్యాన్కి హ్యాంగ్ చేసుకొని చనిపోయారంట ఎవరు? ఆమె. షాక్ అయ్యారు కదా అందరూ. అఫ్కోర్స్, న్యాచురల్గా కదా. కానీ చాలా పెద్ద హీరోయిన్ అయ్యేవాళ్ళు కదా సార్ ఉంటే వెరీ గుడ్ ఆర్టిస్ట్. అవును, ఆయన చేసిన సినిమాలన్నీ కూడా మంచి సినిమాలే. ఫస్ట్ సినిమా అయితే ఇద్దరు అమ్మాయిలు, నాగేశ్వరరావు గారు, వాణిశ్రీ గారు. ఆ తర్వాత చాలా సినిమాలు చేసింది. తర్వాత స్వర్గం నరకం, ఆ అమ్మాయికి మంచి పేరు వచ్చిన సినిమా. దాసరి నారాయణరావు గారి రెండో పిక్చరు స్వర్గం నరకం. మోహన్ బాబు గారికి ఫస్ట్ పిక్చర్. మోహన్ బాబు పక్కన అన్నపూర్ణ చేస్తుంది. స్వర్గం నరకంలో చాలా మంచి క్యారెక్టర్. అది చాలా సినిమాలు చేస్తుంది అమ్మాయి, వెరీ గుడ్ ఆర్టిస్ట్. సూపర్. ఎనీహౌ ఆలోచన రిలీజ్కి రెడీగా ఉంది, అంతులేని కథ టు ఆలోచన. సో ఏం చెప్పాలనుకుంటున్నారు ప్రేక్షకులకి? 50 సంవత్సరాల సినిమా జర్నీ ఆషామాషి కాదు, చాలా చాలా కష్టం. ఎన్నో చూసుంటారు, బట్ డెఫినెట్గా ఇప్పటికీ
వాట్ ఈజ్ లైఫ్ అంటే డబ్బే కాదు అని ఒక మాటలో చెప్పారు. నిజంగా గ్రేట్. అన్ని చూసి డబ్బు వచ్చారు. కూడా ఉండాలి కానీ డబ్బే కాదు, ఆ, అదే లైఫ్ కాదు. అదే లైఫ్ కాదు. గ్రేట్ అది. సో తృప్తి ఉన్న దాంట్లో సాటిస్ఫాక్షన్. అంతే కదా, మంచి జీవితం, ఉండడానికి మంచి ఇల్లు, కట్టుకోవడానికి మంచి బట్టలు, తిరగడానికి ఒక కారు, హ్యాపీ లైఫ్. పిల్లలు పైకి వస్తే అంతకంటే అదృష్టం కూడా ఉండదు. సూపర్ సార్, గ్రేట్ సార్. దట్స్ వాట్ ఐ అచీవ్డ్. నౌ యు సో ఆర్ వెరీ హ్యాపీ. ఐ నెవర్ రిగ్రెటెడ్. సూపర్, గ్రేట్, ఎప్పుడు నాకు అసంతృప్తి అనేది లేదు. గ్రేట్ సార్. అది అంతులేని కథ, నా కథ. సూపర్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వెరీ మచ్. ఎన్నో ఇయర్స్ తర్వాత మిమ్మల్ని కలిశాను నేను. చాలా చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ బాబు, థ్యాంక్ యూ వెరీ మచ్. అప్పటికి ఇప్పటికి అదే ఆప్యాయత, అనురాగం, ప్రేమ. వెరీ గుడ్. సో చాలా నేర్చుకోవాలి మీలాంటి యాక్టర్స్, మీ తరాన్ని చూసి మేము. అనుభవాలు అంతే, ఒకళ్ళు నేర్చుకునేది ఎవరి అనుభవం వాళ్ళకే వస్తుంది, నేర్చుకుంటారు. సూపర్, థ్యాంక్ యూ సార్. ఓకే నాన్న, థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.